అదే చేసుండాది. విద్య హాస్పిటల్కి పోయి కడుపు తీయించుకున్నదంట. విద్య అలా చేసుకుందా? లేదమ్మా, ఎప్పటికీ అలా చేయదు. ఎవరో ఏదో పుకారు పుట్టించినట్టున్నారు, నమ్మద్దు. పుకారా? ఎవరో ఏదో చెప్పినది కాదు నాయనా. గరుడాచలం బావుగారు కళ్లతో చూసి చెవులతో విని నాకు ఫోన్ చేసి చెప్పుండారు. నాకన్నా నా బిడ్డల కన్నా నీకు నీ కోడలు మనవడు మనవరాలంటేనే గుడ్డి నమ్మకం కదా. వాళ్ళని కళ్ళు మూసుకొని నమ్మేస్తావు కదా. హాస్పిటల్లో అడ్డంగా దొరికిపోయావు కదూ. చూడు, నువ్వు మమ్మల్ని మోసం చేసిన దానికి ఒక కేసు, కోర్టుని తప్పుదారి పట్టించిన దానికి ఒక కేసు, చివరికి ఆ పసిగుడ్డు ప్రాణం తీసినందుకు మరో కేసు పెట్టించి నువ్వు జైల్లో చిప్పకూడు తినేలా చెయ్యకపోతే నా పేరు మ్యాగీనే కాదు. విద్యా, విద్యా, అన్నయ్య, విద్యా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు విద్యా? అమ్మీ వచ్చుండాడు చూడు, తోడబుట్టినోడు కాదు కాదు, తోడు దొంగ. తోడు దొంగ ఏమీ తెలియనట్టు మన వెనకాలే వచ్చిండాడు. కాని ఆ చెల్లెలు కడుపు పోగొట్టుకునే ప్లాన్ లో అసలు సూత్రధారి ఇతగాడే. అత్త, ఆపు, ఆవేశపడకు. దేవుడు నోరిచ్చాడు కదా అని దాన్ని ఎలా పడితే అలా, ఎట్టా పడితే అట్టా వాడేమాక. ఇన్నవా అమ్మీ? అతగాడి చెల్లెలు నోరు తెరిచి తప్పు ఒప్పుకున్నా కూడా, అబార్షన్ చేయించుకుని ఇంత పకడ్బందీగా పట్టుబడినా కూడా తన అన్న చూడు ఎట్టా మాటలు వినిపిస్తా ఉండాడో. ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుందని ఎవరు చెప్పారు మీకు? ఎవరేంది? ఆ మహాతల్లే చెప్పుండాదిగా. తనకు తెలియక అలా చెప్పింది. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే, సిస్టర్ నువ్వు వెళ్ళు, నేను పిలుస్తాను. ఓకే డాక్టర్. విద్య, మత్తుగా ఉంటుంది, నువ్వు పడుకో. నేను ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అర్థమైంది అందరికీ? మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగలేదు, కానీ ఇక బయలుదేరండి. బయలుదేరే ముందు నాకొక సమాధానం కావాలి బావా. ఏం సమాధానం? ఈ డాక్టర్ గారు నీకు ఫోన్ చేయబట్టి, నువ్వు చెప్పబట్టి అబార్షన్ జరగలేదు సరే, అసలు నీ చెల్లెలు ఎందుకు అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది? చెప్పండి దేవరపాటి వెంకటేష్ నాయుడు గారు, మీకు తెలియకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా వచ్చి కడుపు పోగొట్టుకోవాలి అని అనుకుంది అంటే
తను తప్పు చేశానని మీకు కూడా చెప్పుకోలేకే ఈ పని చేసిందా? అమ్మీ, ఇంకేంది ఆయన చెప్పేది? అర్థం అదే కదా. అది కూడా కాకపోవచ్చు కదా అత్త. ఏంది ఇంత జరిగినా కూడా నీ చెల్లి మీద ఇంకా నమ్మకం ఉండదా నీకు? ఇంత జరగడం ఏంటి? నిన్ను విరిగి మీద పడిన భూగోళం బద్దలైనా కూడా నా చెల్లి మీద నాకు నమ్మకమే ఉంటుంది. నా చెల్లి తప్పు చేయదు. అయితే ఎందుకు కడుపు తీయించుకోవాలనుకునుండాది? చెప్పించు. మాకు సమాధానం ఇప్పుడే కావాలా. అది చెప్పే సమాధానం విని మేము ఇంటికి పోవాలా లేదా యూటర్న్ తీసుకొని స్టేషన్ కి పోవాలా అనేది ఏడ్నే నిర్ణయించుకోవాలా. చెప్పించు. విద్య, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు విద్య. కానీ తప్పుగా ఆలోచించే వాళ్ళ కోసం నువ్వు ఈ పని ఎందుకు చేయించాలనుకున్నావో భయపడకుండా నిజం చెప్పు. చెప్పమ్మ విద్య, ఎందుకు ఇలా చేశావు? చెప్పు తల్లి. విద్య, చెప్పరా. అన్నయ్య, అది ఆ రోజు గుళ్ళో ఎవరో సాధువు కనిపించారు. నా కడుపులో ఉన్న బిడ్డ బయటకొస్తే నా భర్త చనిపోతాడని చెప్పారు.